వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుండెపోటుతో బాత్రూంలో మృతి చెంది ఉండగా ఆయనను కుటుంబ సభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్రూంకి వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పులివెందులోని తన స్వగ్రామంలోనే కన్నుమూశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వివేకాకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. 1950 ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత 5-6 రోజులుగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్కు తోడుగా ఉన్న వివేక గురువారం రాత్రే పులివెందులకు వచ్చారు. వచ్చేసరికి అర్ధరాత్రి కావడం, బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున వాంతులు మొదలు కావడంతో బాత్రూంలోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు. ఆ సమయంలో ఇంట్లో వివేకానందరెడ్డి ఒక్కరే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానాల గదిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్తో విభేదించిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకున్న వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్లో కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాలు కడప నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ ఆ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానందరెడ్డికి అవకాశం వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానందరెడ్డిని జగన్కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలో చేరి జగన్కు అండగా ఉన్నారు. వైఎస్ వివేక హఠాన్మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేక పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్నుమూశారు. 1999, 2004లో కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. జగన్ కోసం 2009 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును వదులుకున్నారు. చాలా సౌమ్యుడిగా పేరు పొందిన వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు వైఎస్ఆర్ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. లయన్స్ క్లబ్ తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ వివేక చురుకుగా పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా ఆయనే. వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైసీపీకే కాదు, కడప జిల్లాకు కూడా తీరని లోటని అన్ని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్న సాధారణ వ్యక్తిలా చిన్న చిన్న పనుల కోసం కూడా ఆయనే స్వయంగా ఆఫీసులకు వెళ్లేవారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.